హలో గైస్, ఈ రోజు తెలుగు టైటాన్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ మ్యాచ్ అయితే జరగబోతుంది. సో ఈ మ్యాచ్ లో పవన్ శరవత్ ఆడబోతున్నాడా లేదా, అంతేకాకుండా ఈ రెండు టీముల్లో గెలిచే ఛాన్స్ ఏ టీంకి ఎక్కువగా ఉంది, మళ్ళీ మనం పవన్ శరవత్ ని మ్యాచ్ పైన చూసే ఛాన్స్ ఉందా అనే దాని గురించి ఈ వీడియోలో చాలా క్లియర్ గా మాట్లాడుకుందాం. సో తెలుసు కదా, కామెంట్ బాక్స్ లో పవన్ శరవత్ అని కామెంట్ చేసండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. పవన్ శరవత్ అయితే ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా మ్యాచ్ పైకి దిగుతాడు. ఈ మ్యాచ్ ఓడితే తెలుగు టైటన్స్ కి ప్లే ఆఫ్ ఛాన్స్ మాత్రం ఆల్మోస్ట్ పోతుంది. సో లాస్ట్ మ్యాచ్ లో మంజిత్ కి అయితే ఇంజరీ అయింది. సో పవన్ శరవత్ ఈ మ్యాచ్ లో మాత్రం ఖచ్చితంగా మ్యాచ్ పైకి వస్తాడు. సో ఈ రెండు టీమ్స్ కి విన్నింగ్ ఛాన్స్ అయితే ఈక్వల్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్స్ కి వెళ్ళాలనుకుంటే ఈ మ్యాచ్ లో మాత్రం చాలా అంటే చాలా గట్టిగా ఆడాలి. ఇకపోతే లాస్ట్ లో జరిగిన తెలుగు టైటన్స్ అండ్ బెంగాల్ వారియర్స్ మ్యాచ్ లో అయితే తెలుగు టైటన్స్ గెలిచింది అనుకోండి, బట్ రెండు టీమ్స్ కి డూ ఆర్ డై మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. సో రెండు టీంలు చాలా గట్టిగా ఆడతాయి కాబట్టి తెలుగు టైటన్స్ ఇంకొద్ది గట్టిగా ఆడితే ఈ మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఈ మ్యాచ్ లో గెలవాలనుకుంటే పవన్ శరవత్ లాంటి ఒక స్ట్రాంగ్ రైడర్ అయితే కన్ఫర్మ్ గా కావాలి. సో పవన్ శరవత్ అయితే ఈ మ్యాచ్ లో మ్యాచ్ పై ఖచ్చితంగా దిగాలి. సో మీరు ఇక్కడ వరకు ఈ వీడియో చూసారంటే మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం ఈ రెండు టీమ్స్ లో ఈ రోజు గెలిచే ఛాన్స్ ఎవరికి ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి చాలు. సో ఇకపోతే బెంగాల్ వారియర్స్ కి ఫజల్ అట్రాచల్ లాంటి ఒక గ్రేట్ డిఫెండర్ ఉన్నాడు. సో విజయ్ అండ్ పవన్ శరవత్ కాంబినేషన్ మళ్ళీ మ్యాచ్ పైన ఉంటే మాత్రం తెలుగు టైటన్స్ అయితే ఈ మ్యాచ్ చాలా అంటే చాలా ఈజీగా గెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది బెల్ట్ వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎనీవేస్, ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్ యూ.